everybody. So all the AP class 10 students అంటే తెలంగాణ స్టూడెంట్స్ కి టకటగా ఇంకా ప్రీ ఫైనల్స్ జరుగుతుంది. మీ అందరికి ప్రీ ఫైనల్స్ ఆల్రెడీ ఓవర్. అయితే ఏపీ స్టూడెంట్స్ మైట్ బి థింకింగ్ మనని మర్చిపోయారా మ్యామ్, అసలు ఏపీ క్లాసెస్ ఏమీ లేదు అంటే మర్చిపోలేనా? ఏపీ స్టూడెంట్స్ తో కూడా మేము ఉన్నాము, వీఆర్ విత్ యూ. అండ్ మీ అందరికి ప్రీ ఫైనల్స్ అయిపోయింది కాబట్టి గ్రాండ్ టెస్ట్, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి గ్రాండ్ టెస్ట్. అండ్ అలాగే తెలంగాణ స్టూడెంట్స్ ఒకవేళ ఇఫ్ యూఆర్ సీయింగ్ దిస్ వీడియో, మీ ప్రీ ఫైనల్స్ అయిపోయిన తర్వాత మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. సి మార్చ్ మంత్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ మార్చ్ మంత్, అంటే ఫిబ్రవరి ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇంకొక వారంతో ఫిబ్రవరి అయిపోతుంది. సో మార్చ్ గేమ్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాట్ ఈస్ దాట్ మాస్టర్ ప్లాన్, ఆ స్ట్రాటజీ ఏంటి ఒకసారి చెప్తాను. ప్రీ ఫైనల్స్ ఏంటంటే మీకు ప్రీ ఫైనల్స్ అయిపోయాయి కదా, సో అది ఒక ఫీడ్బ్యాక్ లాగా, అంటే మిస్టేక్స్ ఏమేమి చేశారో ఆ మిస్టేక్స్ ని మీకు తెలిసిపోయింది కదా ఇప్పుడు మిస్టేక్స్, దాన్ని మీరు ఇప్పుడు కరెక్షన్ చేసుకోవాలి. అండ్ కరెక్షన్ చేసిన తర్వాత ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ లో దాన్ని అప్లై చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి ఆ ప్లాన్ ని అనమాట. సి ఇక్కడ ఒక గ్రాఫ్ లాగా మనం అనుకుందాం, ఇది ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనుకోండి. ఓకే, దాని తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉండకపోతుంది. మీకు నేను ఒక సూపర్ మాస్టర్ ప్లాన్ చెప్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్తాను, అంటే ఈ లాస్ట్ 20 days లో మన ప్రిపరేషన్ చేసినప్పుడు వాట్ వీ షుడ్ నాట్ డూ, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏమేం చేయాలి అందరు చెప్తారు, కానీ వాట్ వీ షుడ్ నాట్ డూ అది కూడా ఇంపార్టెంట్. సో గ్రాండ్ టెస్ట్, నెక్స్ట్ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్. ఈ గ్రాఫ్ లో ఇక్కడ చూడండి, మీకు ప్రీ ఫైనల్ ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ కి ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి, మీ గ్రాండ్ టెస్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి. ఓకే, అంటే మ్యామ్ లాస్ట్ 15 days లో ఏమైనా మార్క్స్ ఇంక్రీజ్ అయిపోతుందా? అవ్వవు, అది మాత్రం ప్రాక్టికల్ రీజన్. కానీ ఒక స్మార్ట్ స్ట్రాటజీని మీరు ఫాలో అయితే, ఏపీ స్టూడెంట్స్ వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్మార్ట్ స్ట్రాటజీని మీరు ఫాలో అయితే కనుక మార్క్స్ అయితే మీది ఇంక్రీజ్ అవుతుంది, మార్క్స్ ఇంక్రీజ్ అవుతుంది ఆ స్ట్రాటజీ వల్ల. స్మార్ట్ ప్లాన్ ని అప్లై చేయకపోతే అయితే అసలు అవ్వవు. ఓకే, సో ఆ స్మార్ట్ ప్లాన్ ఏంటి ఇప్పుడు నుంచి వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ దట్ మాస్టర్ ప్లాన్ టు స్కోర్ 600/600? యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్కోర్ 600/600. ఓకే, ఇక్కడ వినండి, 600/600 తెచ్చుకోవాలంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మీరు రాశారు కదా ఆల్రెడీ. సో ఏదైతే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాశారో ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ని మీరు ప్రిజర్వ్ చేయాలి అండ్ అది ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో వై మ్యామ్ ప్రీ ఫైనల్ పేపర్స్ ఎందుకు అంటే 10 to 20% మీరు డైరెక్ట్ క్వశ్చన్ జస్ట్ ప్రీ ఫైనల్ పేపర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. సో ప్రీ ఫైనల్ ఏదైతే మనం రాస్తామో అక్కడ నుంచి ఈజీగా మనము 10 to 20% డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ 5 మోడల్ పేపర్స్, SCRT రిలీజ్డ్ 5 మోడల్ పేపర్స్ ఏదైతే ఉంటుంది ఆ మోడల్ పేపర్ PDF ఇంకా యాక్షన్ ప్లాన్ PDF కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, సొల్యూషన్ బయాలజీది. ఓకే, సో 5 మోడల్ పేపర్స్ ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేశారో ఆ 5 మోడల్ పేపర్స్ ని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మోడల్ పేపర్స్ మాత్రమే మీరు ప్రాక్టీస్ చేసేస్తే 400+ స్కోర్ చేయగలుగుతారు. ఈజీలీ యూ కెన్ స్కోర్ 400+. ఓకే, అందుకే 5 మోడల్ పేపర్స్ ఏదైతే ఉంటుంది మన SCRT రిలీజ్డ్ మోడల్ పేపర్స్, అవి ఖచ్చితంగా మీరందరూ ప్రాక్టీస్ చేయండి. అంటే చాలా కష్టంగా ఉంది మ్యామ్, పాస్ అవుతున్నా లేదో తెలీదు, అంత భయం ఉంది అంటే ఫస్ట్ థింగ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసేయండి. అవి షార్ట్ క్వశ్చన్స్, అంటే 600 నుంచి 400 అయితే పక్కా, ఓన్లీ విత్ మోడల్ పేపర్స్. ఓకే, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుంది ఆ యాక్షన్ ప్లాన్ లో 2 ఇచ్చారు కదా, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. లెవెల్ 1 రైజింగ్ స్టార్, లెవెల్ 2 షైనింగ్ స్టార్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ మీరు లెవెల్ 1 చేయండి. మీ వల్ల ఎంత అవుతుంది అంటే, కొంతమంది ఏమో చేయలేను మ్యామ్, ఇంకా అవ్వట్లే, మోడల్ పేపర్ తోనే సరిపోయింది. సరే, మీకు ఇంకా క్యాపబిలిటీ ఉందా, గో ఫర్ లెవెల్ 1. లెవెల్ 1 తర్వాత లెవెల్ 2. సో లెవెల్ 1 మీరు ప్రాక్టీస్ చేస్తే లెవెల్ 1 లో ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చారో అది ప్రాక్టీస్ చేసిన తర్వాత, అంటే ఫస్ట్ ప్రీ ఫైనల్ పేపర్స్, తర్వాత మోడల్ పేపర్స్ తర్వాత యాక్షన్ ప్లాన్ లెవెల్ 1,
ఇవి చేస్తే మాత్రం మీరు 500 స్కోర్ ఈజీగా స్కోర్ చేసేస్తారు. డైరెక్ట్ 500 స్కోర్ పక్కా. ఓకే, సో బయాలజీ లెవెల్ 1 లెవెల్ 2 పీడిఎఫ్ నేను ఒకటి తయారు చేశాను, దాన్ని కలిపి మర్జ్ చేసి ఒక 1 పీడిఎఫ్ లింక్ పెట్టడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి, బయాలజీ యాక్షన్ ప్లాన్ లెవెల్ 1 లెవెల్ 2ది. ఓకే, అంటే బయాలజీ నా సబ్జెక్ట్ కాబట్టి నేను అది ఇచ్చాను, తర్వాత అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇస్తాను. ఓకే, నెక్స్ట్ లెవెల్ 2 యాక్షన్, తర్వాత లెవెల్ 2 యాక్షన్ ప్లాన్ చేసేస్తే 550 పక్కా. సో చూస్తున్నారా, ఒక్కొక్క లెవెల్ మీరు క్రాస్ చేసేస్తే లాస్ట్ లో 600/600 అయిపోతుంది. సరే మ్యామ్ 550 అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఇంకా 50 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే 550తో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నాకు ఫుల్ 600/600 ఆ డ్రీమ్ స్కోర్ అనేది నేను అచీవ్ చేయాలి. అంటే రిజిడిటీ మైండ్ లో ఉంది అంటే, ఆ డిటర్మినేషన్ ఉంది అంటే, నెక్స్ట్ మీరు చేసేది అంటే మన ఛానల్లో ఇప్పుడు నేను గెస్ట్ పేపర్స్ కొన్ని ఇస్తాను, అండ్ ఆల్రెడీ కొన్ని గెస్ట్ పేపర్స్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు మీరు జస్ట్ 200 రూపీస్తో. సో గెస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయడం, ప్లస్ మన ఛానల్లో ఏదైతే వీడియోస్ ఉన్నాయో, ఓకే, ఇప్పుడు బయాలజీలో మీకు కొన్ని స్ట్రాటజిక్ వీడియోస్, ఇంపార్టెంట్ 2 మార్క్స్, ఇంపార్టెంట్ 4 మార్క్స్, ఇంపార్టెంట్ 6 మార్క్స్ అంటే టాప్ 5, టాప్ 20, టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా ఇస్తాను. అవి మీరు ప్రాక్టీస్ చేస్తే, టెక్స్ట్ బుక్ కొంచెం అక్కడక్కడ ఇట్లా రీడింగ్ చేస్తే, టెక్స్చువల్ నాలెడ్జ్ ఉంటే ఇంకా ఆ 50 మార్క్స్ కూడా ఈజీలీ స్కోర్ చేసేస్తారు. అర్థమైందా? సో డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ మాస్టర్ ప్లాన్ టు గెట్ 600/600? ఓకే, దాని తర్వాత ఇంకొక మాట వినండి, ఇప్పుడు డైలీ ఒక మీకు ఫిక్స్డ్ టైం టేబుల్ ఉండాలి. మీరు రొటీన్ టైం టేబుల్ ఎట్లయినా చేయండి, మీ ఇష్టం, మీ ఫ్లెక్సిబిలిటీ, మీ టైమింగ్, స్కూల్ టైమింగ్ ప్రకారం మీరు చేసేయండి. కానీ ఇంట్లో అయితే మీరు 5 to 6 అవర్స్ పక్కాగా చదువుకోవాలి, సెల్ఫ్ స్టడీ. ఆ 5 to 6 అవర్లో డైలీ 2 అవర్స్ పక్కా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ ఇస్ నాట్ ఈజీ గేమ్. ఓకే, అంటే మీరు బయాలజీ, సోషల్ ఒక రోజు చదవకపోతే నెక్స్ట్ డే మీకు గుర్తు ఉంటుంది, మీరు చదువుకుంటారు, దాంట్లో ప్రాబ్లం ఏమి లేదు. కానీ మ్యాథ్స్ మీరు ఒక రోజు కూడా స్కిప్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ప్రాబ్లంగా ఉంటుంది, మళ్ళీ అది కవర్ చేయాలంటే చాలా కష్టం. ఓకే, సైన్స్ లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు హాఫ్ అన్ అవర్ అలా డిస్ట్రిబ్యూట్ చేయండి. లేదు మ్యామ్ ఫిజిక్స్ నాకు కొంచెం టఫ్ గా ఉంది అంటే దాన్ని టైం కొంచెం ఇంక్రీజ్ చేసేయండి, బయాలజీ ఈజీగా ఉంది అంటే దాన్ని కొంచెం డిక్రీజ్ చేసేయండి. అలా మీ కెపబిలిటీ, మీ లెవెల్ ప్రకారం మీరు కొంచెం రొటీన్ ని ఇటు అటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సోషల్ కూడా ఇది ఏంటంటే ఒక రోజు సైన్స్, ఒక రోజు సోషల్, అలా ఆల్టర్నేట్ గా పెట్టుకోండి. మ్యాథ్స్ ఏమో డైలీ, లాంగ్వేజెస్ కూడా డైలీ, ఒక రోజు తెలుగు, ఒక రోజు ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఏమేమి ప్రాక్టీస్ చేయాలి చూడండి, ప్రీ ఫైనల్ ఇక్కడ చూడండి ఏమేమి ప్రాక్టీస్ చేయాలి. డైలీ మీరు ఫార్ములా రివిజన్ మినిమం హాఫ్ అన్ అవర్ చేయడం, అంటే మీరు లాంగ్ అవర్స్ చదువుకుంటారు కదా, మధ్యలో బ్రేక్ లాగా, రిఫ్రెష్మెంట్ లాగా హాఫ్ అన్ అవర్ బ్రేక్, ఒకటి కావాలని హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని కొంచెం మీరు జస్ట్ యూ కెన్ లై డౌన్ ఆర్ రిలాక్స్ పొజిషన్ లో కూర్చొని, లేకపోతే జస్ట్ వాకింగ్ చేసు మీ గార్డెన్ లో, మీ టెర్రస్ లో ఒక ఫార్ములా షీట్ రివైజ్ చేయండి హాఫ్ అన్ అవర్. ఓకే, అలాగే హిందీలో ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ డిక్టేషన్ రాయండి, స్పెల్లింగ్ రాయండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే ఈజీగానే ఉంటుంది, కానీ హిందీ కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, అందుకే ఎవ్రీడే ఈ లాస్ట్ 20 days మీరు ఎవ్రీడే హిందీ డిక్టేషన్ రాయండి. దెన్ రైట్ డౌన్ ఎవ్రీథింగ్, ఏదైతే మీరు నేర్చుకుంటున్నారు అవి రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. డయాగ్రామ్స్ కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి, ఒక 20 minutes ప్రాక్టీస్ డయాగ్రామ్. బయాలజీలో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో అక్కడక్కడ డయాగ్రామ్స్ ఉంటాయి, సో డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక 20 minutes సోషల్లో డేట్స్, మ్యాప్ పాయింటింగ్ అవే రివైజ్ చేయండి. అయితే ఇది మీ డైలీ రిచువల్ ఉండాలి, డైలీ ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, సో ప్రీ ఫైనల్ ఆల్రెడీ అయిపోయింది, మిస్టేక్స్ ఏంటి మీరు ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ మీ అందరి కోసం ఒక ట్రయల్ మ్యాచ్ లాగా, అండ్ ఫైనల్ ఎగ్జామ్ విల్ బి లైక్ వరల్డ్ కప్, ఫైనల్ వరల్డ్ కప్. ఓకే, సో నా గ్రాండ్ టెస్ట్ లో మీరు 100% సిలబస్ మీద ఫోకస్ చేయాలి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 100% సిలబస్. ఎందుకు అంటే ఎవ్రీ చాప్టర్ హ్యాస్ వెయిటేజ్. ఒక చాప్టర్ లో 2 మార్క్స్ రావచ్చు, ఇంకొక చాప్టర్ లో 4 మార్క్స్ రావచ్చు. సో మీరు 600/600 స్కోర్ చేయాలంటే ప్రతి ఒక్క చాప్టర్ ఇంపార్టెంట్ కదా. ఈవెన్ ఒక 1-2 మార్క్ ఆల్సో క్యాన్ డిసైడ్ యువర్ టోటల్, ఇట్ క్యాన్ చేంజ్ యువర్ టోటల్ మార్క్స్. ఓకే, అందుకే మీరు ఎవ్రీ 100%
సిలబస్ కంప్లీట్ చేయడానికి ఈ టైంలో ట్రై చేయండి. ఓకే, గ్రాండ్ టెస్ట్ కోసం. అండ్ గ్రాండ్ టెస్ట్ కోసం కూడా మన ఛానల్లో మ్యారథాన్ ఉండకపోతుంది, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఇంకొకటి, వాట్ యూ షుడ్ నాట్ డూ, ఈ టైంలో మీరు ఏది చేయకూడదు అనమాట. ఏమేమి చేయాలి చెప్పాను, కానీ వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, డోంట్ స్టార్ట్ న్యూ గైడ్స్. ఏదో వర్క్ బుక్ ఆల్ ఇన్ వన్ గైడ్ నేను చదువుకుంటాను, ప్లీజ్ డోంట్ డూ దట్ మిస్టేక్. ఓకే, దెన్ డోంట్ కంపేర్ విత్ టాపర్స్ తో కంపేర్ చేస్తే, మార్క్స్ కంపేర్ చేస్తే, ప్రీ ఫైనల్ మార్క్స్ కంపేర్ చేస్తే దట్ విల్ క్రియేట్ యాంగ్జైటీ. అది మనకు వద్దు. యూ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్, అంటే ఈ రోజు నువ్వు ఏదైతే ఉన్నావా అది నువ్వు ఇంప్రూవ్ అయ్యావా, నెక్స్ట్ డేకి నువ్వు ఇంప్రూవ్ అయ్యావా, అది కంపారిజన్ ఉండాలి. డోంట్ స్టడీ 12 hours వితౌట్ ఫోకస్, అంటే అవసరం లేదు 12 hours నేను చదువుకుంటాను, 14 hours నేను చదువుకుంటాను. ఫోకస్ లేకపోతే మీరు ఎంత క్వాంటిటీ చదివినా పనికిరాదు. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు 5 hours 6 hours సెల్ఫ్ స్టడీ చేయండి, ఫుల్ ఫోకస్ తో చేయండి, అదే పనికి వస్తుంది. డోంట్ పానిక్ ఆఫ్టర్ వన్ బ్యాడ్ టేస్ట్, అంటే ప్రీ ఫైనల్ రాశారు, ఏదో ఒక సబ్జెక్ట్ లో యూ గాట్ సమ్ లెస్ మార్క్స్, ప్లీజ్ డోంట్ బి టెన్స్డ్ ఆర్ పానిక్. ఏం కాదు, స్టిల్ యూ హ్యావ్ టైం, బిలీవ్ మీ యూ హ్యావ్ టైం. మంచిగా ప్రిపరేషన్ చేయండి, మొదలు పెట్టండి, మీరు చేయగలుగుతారు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, సో లాస్ట్ 20 days లో న్యూ థింగ్స్, న్యూ బుక్, వర్క్ బుక్, గైడ్ అవన్నీ చదవడం అవసరం లేదు. ఇట్స్ ఫర్ రివైజింగ్ ద మిస్టేక్స్. మీరు ఇప్పటి వరకు ఏదైతే చదివినారో అది రివైజ్ చేయండి, ఏదైతే మిస్టేక్ చేశారో అది మీరు మళ్ళీ రివైజ్ చేయండి. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఆ గెస్ట్ పేపర్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ 200 rupees. ఎలా చేయాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యూ హ్యావ్ లింక్, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి సెపరేట్ లింక్ అన్నమాట. సో అది మీరు డౌన్లోడ్ చేయండి. లేదు మ్యామ్ గెస్ట్ పేపర్స్ వద్దు, నాకు టాపర్స్ బ్యాచ్ కావాలి అంటే 499 లో బ్యాచ్ అవైలబుల్ ఉంది. బ్యాచ్ వద్దు, ఓన్లీ గెస్ట్ పేపర్స్ కావాలి, 5 subjects 5 గెస్ట్ పేపర్స్ సెపరేట్ ఫర్ ఏపీ అండ్ టీఎస్ అవైలబుల్. ఆ టీచర్స్ అందరు తయారు చేశారు. రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ వెపన్ ఫర్ యువర్ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్. ఓకే, అండ్ అలాగే ఒక గుడ్ న్యూస్ గురించి తెలుసు కదా, ఐఐటి జేఈలో సాహిల్ అని ఒక స్టూడెంట్ మన తెలుగు స్టేట్ నుంచి, హీ హ్యాస్ స్కోర్డ్ 99.72 percentile. అలాగే చాలా మంది తెలుగు స్టూడెంట్సే టాపర్స్ అయ్యారు. అలాగే మీరు కూడా నెక్స్ట్ టాపర్ అవ్వచ్చు. అండ్ వీ విల్ wrap this session with this one. అది ఏంటంటే, యూ జస్ట్ రిమెంబర్ దిస్, యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఎప్పుడు టెన్షన్ పడతారు, స్మార్ట్ స్టూడెంట్స్ అయితే ప్లాన్ చేస్తారు. మీరందరూ స్మార్ట్ స్టూడెంట్స్, ప్లాన్ చేయండి. అండ్ టాపర్స్, యూ ఆల్ హ్యావ్ టు బి టాపర్, స్కూల్ టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్ ఆర్ స్టేట్ టాపర్, ఏదైనా కానివ్వండి, మంచిగా టాపర్ అవ్వాలి. అండ్ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ప్లాన్ ని ఫాలో అవుతారు, ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారు. ఓకే, సో ఐ విష్ యూ everybody, all of you, to be the topper. All the best. You are going to be the future topper of your school, of your district, or maybe state topper. So అందుకే మంచిగా హార్డ్ వర్క్ చేయండి అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఓకే, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ఫుల్ ఫోకస్ తో లాస్ట్ 20 days జస్ట్ రాక్ ఇట్. ఓకే, చలో, బై బై, ఆల్ ది బెస్ట్.